గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. సో నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో హైదరాబాద్ హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ని 2 ఇయర్స్గా రన్ చేస్తూ ఉన్నా అండి. ఈ బిజినెస్ని 3 ఇయర్స్ నుంచి బిల్డ్ చేయడం జరుగుతూ ఉంది. మొదటి సంవత్సరం పార్ట్ టైమ్గా బిల్డ్ చేసి, ఆ తర్వాత జాబ్ని రిజైన్ చేసి ఇక్కడ కెరీర్ బాగుంటుంది అని చెప్పేసి డెసిషన్ తీసుకొని, సో అన్నీ చూసుకున్న తర్వాత ఫుల్ టైం బిజినెస్ చేయడం కోసం ఒక సెంటర్ని స్టార్ట్ చేసుకొని, ఆ సెంటర్ పర్మిషన్ వచ్చిన తర్వాత జాబ్ రిజైన్ చేసి ఇవాళ ఫుల్ టైం బిజినెస్ చేస్తూ ఉన్నా. కెరీర్ అనేది చాలా బాగా ఉండబోతా ఉంది. సో ఇప్పటికే నాకున్నటువంటి క్రెడిట్ కార్డ్స్ అన్నిటినీ కూడా నేను కంప్లీట్గా క్లోజ్ చేసుకున్నా. సో సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు బ్యాంక్స్ కావచ్చు, ఫైనాన్స్ వాళ్ళు కావచ్చు, ఎదురొచ్చి మరి మనకి లోన్స్ ఇవ్వడం, క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ నేను ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నేర్చుకుంది ఏంటి అని అంటే, గోల్ పెట్టుకొని నాకున్నటువంటి కలల్ని ఒక్కొక్కటిగా నెరవేర్చుకోవడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా సక్సెస్ అవ్వటానికి నాకు ఉపయోగపడినటువంటి ఆ ప్రాసెస్ ఏంటి, సో కంపెనీ మనకి గైడ్ చేస్తున్నటువంటి ఆ 8 స్టెప్స్ టు సక్సెస్ ఏంటి అనేది గనక ఈరోజు మనం చూడగలిగితే, సో ఇందులో మొదటిది సెట్ ఏ గోల్. ఒక గోల్ అనేది మనం సెట్ చేసుకోవాలి. గోల్ అంటే ఆ గోలు స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్ మీన్స్ స్పెసిఫిక్గా మనం దాని గురించి చెప్పగలగాలి, దాన్ని మెజర్ చేయటానికి అవకాశం ఉండాలి, అచీవ్ చేయగలం అనేటువంటి నమ్మకం ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి, దానికి ఒక టైం బాండ్ ఉండాలి. అట్లానే కమిట్మెంట్. సో దానికి మనం కమిట్ అవ్వాలి, కమిట్ అయ్యి వర్క్ చేయాలి. వర్క్ చేసేటువంటి ప్రాసెస్లో మనం కొన్నిటిని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. సో గోల్ రీచ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మనం సాక్రిఫైస్ చేయాలి. అరే, అది మీరు ఆ, నిద్రపోవటం కావచ్చు, లేదా పర్సనల్గా ఇంప్రూవ్ అవ్వటం కావచ్చు, లేదా కొత్త స్కిల్ని నేర్చుకోవటానికి టైంని మేనేజ్ చేయటం కావచ్చు. సో ఇట్లా ఏదో ఒకటి మీరు సాక్రిఫైస్ చేసి ఒక కమిట్మెంట్ తోటి ఉన్నప్పుడు ఖచ్చితంగా గోల్ని రీచ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ అల్టిమేట్గా మనం నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి. నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలంటే మనకంటూ ఒక లిస్ట్ అనేది అవసరం ఉంటుంది. సో ఆ లిస్టు ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1 బై 1 మనం కాంటాక్ట్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేయాలి. బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళని ఫాలో అప్ చేయాలి. ప్రతి క్షణం ఇక్కడ మనకి ఎదురయ్యేటువంటి మధ్య మధ్యలో క్వశ్చన్స్ కావచ్చు, డౌట్స్ కావచ్చు, ఆ, దానికి సంబంధించినటువంటి మోటివేషన్ కోసం కన్సల్టేషన్. ఈ కన్సల్టేషన్ అనేది ఇక్కడ మనం నిలబడి మన గోల్ని రీచ్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో దానికోసం మీరు యాక్టివ్గా ఉన్నటువంటి ఒక లీడర్ని కనెక్ట్ అవ్వచ్చు, కంపెనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అవ్వచ్చు, సో లేదా మీరు ఒక మెంటర్ని చూస్ చేసుకోవచ్చు. సో ఈ 7 స్టెప్స్ కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అయితే అల్టిమేట్గా ద బిగ్ థింగ్ ఏంటి అని అంటే డూప్లికేషన్. సో ఈ 7 స్టెప్స్ మీరు ఎలా అయితే ఫాలో అవుతున్నారో, యాజ్ ఇట్ ఈస్గా చేయగలిగేటువంటి ఒక టీంని డూప్లికేట్ చేయటం అనేది ఇక్కడ సక్సెస్కి సీక్రెట్. సో ఈ 8 స్టెప్స్ గురించి కూడా మనం డీటెయిల్గా చూద్దామండి. సో ఫస్ట్ వన్, సెట్ ఏ గోల్. సో గోల్ సెట్ చేసుకుంటే ఆ గోల్ ఎలా ఉండాలి అని అంటే మనకి బ్యాలెన్స్డ్ లైఫ్ ఇచ్చేటట్లుగా ఉండాలి. సో బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే ఏంటి? సో మనం బాగా బతకటం, మన లైఫ్లో ప్రేమాభిమానాలు ఎక్కువ ఉండటం, నేర్చుకోవటం, నేర్పించటం, కంట్రిబ్యూట్ చేయటం, ఖచ్చితంగా చారిటీ లేదా ఒకరికి హెల్ప్ చేయటం అనేది మనకి చాలా హ్యాపీనెస్ని, పీస్ఫుల్ మైండ్ని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటే అది బ్యాలెన్స్డ్ లైఫ్. అటువంటి గోల్స్ని మనం సెట్ చేసుకోవాలి. సో మన గోల్స్లో మనం బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, మన టీం బాగుండాలి, యాజ్ వెల్ యాజ్ సొసైటీ కూడా బాగుండాలి. సో వీటన్నిటినీ కలగలిపేటట్లుగా మనం కొన్ని డ్రీమ్స్ని రాసుకొని వాటికి గోల్స్ పెట్టుకోవాలి. ఆ విధంగా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మనం ఇక్కడ సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది.
సో అల్టిమేట్గా ఈ బ్యాలెన్స్ లైఫ్కి బ్యాక్ ఎండ్ మెయిన్ బ్యాక్ బోన్ ఏంటి అని అంటే మనీ. సో ఆ మనీ ఎంత సంపాదించాలి, ఎంత కావాలి అనేది మనం ఇక్కడ ఫైనలైజ్ చేసుకోవాలి. ఇఫ్ యు డ్రీమ్ వివిడ్లీ, మీరు కలల్ని విపరీతంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, కనగలిగితే, వాటి గురించి మాట్లాడగలిగితే, ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ ట్రూ. ఖచ్చితంగా ఆ కళ నిజమవుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇఫ్ యు మూవ్ ఫార్వర్డ్ విత్ దిస్ డ్రీమ్, ఆ కళతోటి కనుక మనం ముందుకెళ్ళగలిగితే, కాన్ఫిడెంట్ గా మనం ముందుకెళ్ళగలిగితే, యువర్ ఫ్యూచర్ విల్ చేంజ్. మన భవిష్యత్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవడానికి ఆ కళ మనకి హెల్ప్ చేయటం జరుగుతుంది. సో ఆ విధంగా చేంజ్ అయ్యే విధంగా మన డ్రీమ్స్ ని మనం రాసుకోవటం ఇక్కడ ఫస్ట్ సక్సెస్ స్టెప్. సో చాలా మంది అనుకుంటారు, నేను సక్సెస్ అయినాక, డబ్బులు వచ్చినాక దాన్ని బట్టి కళలు రాసుకుంటా, లేకపోతే దాన్ని బట్టి కళల్ని నెరవేర్చుకుంటా అంటే అది ఎప్పటికీ కూడా జరగదు. ఇవాళ లైక్ మన పిల్లల్ని డాక్టర్ చదివించాలనో, లేకపోతే ఇంజనీరింగ్ చదివించాలనో, లేకపోతే మన పిల్లలకి పలానా ఈ విధంగా పెళ్లి చేయాలనో, పలానా చోట పెళ్లి చేయాలనో, మనం ప్రతిదీ కూడా ముందుగానే మనం ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే మనం ఊహిస్తామో అదే జరుగుతుంది, అదే చేయగలుగుతాం. ఇవాళ మనం ఉన్నటువంటి లైఫ్ ఏదైతే ఉందో, ఒకప్పుడు మనం విజువలైజ్ చేసిందే ఈ రోజు మన లైఫ్. సో మీరు ఇప్పుడు విజువలైజ్ చేయగలిగితే నెక్స్ట్ లైఫ్ కూడా ఆ విధంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఏమి ఊహించుకుంటున్నారు ఈరోజు అనేది ఇంపార్టెంట్. సో అట్లా కళల్ని కనటం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో అటువంటి కళలు కనటం అనేది ఇక్కడ మొదటి స్టెప్గా చెప్పడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి కమిట్మెంట్. సో కళలు కనడం బానే ఉంది. చాలా మంది కూడా కళలు కంటానే ఉంటారు. అంటే చాలా మంది కూడా మాటలు చెప్తానే ఉంటారు. బట్ వాటిని నిజం చేసుకునే వాళ్ళని చూస్తే ఒక 3 to 5% మెంబర్స్ మాత్రమే వాళ్ళు కన్న కలల్ని నిజం చేసుకోగలుగుతా ఉన్నారు. అందుకనే సక్సెస్ అయినటువంటి మెంబర్స్ ఎంతమంది ఉంటారంటే 5% మెంబర్స్ మాత్రమే ఉంటారు. రిమైనింగ్ 95% మెంబర్స్ ఎవరు అని అంటే, ఆ 5% మెంబర్స్ కలలు నెరవేర్చుకోవటానికి వాళ్ళ కలల్లో భాగస్తులుగా ఉద్యోగాలు లేదా ఏదో చేస్తా బతికేస్తా ఉంటారు. సో మీరు ఆ 5%లో ఉండాలి అనుకుంటే మీరు కమిట్ అవ్వాలి. యు నీడ్ టు బి ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఆ కమిట్మెంట్ తోటి మెజారిటీగా లాభం ఎవరికి అని అంటే సెల్ఫ్ మనకే వస్తుంది. సో యూ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ అరౌండ్ యూ విత్ యువర్ థాట్స్ అండ్ ఐడియాస్. మన ఆలోచనలు, అట్లానే మన దగ్గర ఉన్నటువంటి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఇన్స్పైర్ చేసేటట్లుగా ఉండాలి. సో మనతోటి ఎక్కువ మంది కలిసేటట్లుగా ఉండాలి. ఇప్పుడు పాలిటిక్స్ కి సంబంధించి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ ప్రచారంలో ఎవరికి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారంటే, ఎవరి మాటలు అయితే ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో, ఎవరైతే ఎక్కువ మందిని ఆకర్షించగలుగుతున్నారో, అటువంటి మీటింగ్స్ లో ఎక్కువ మందిని మనం గమనిస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా గెలవటం జరుగుతూ ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ కూడా మన మాటలు, మన థాట్స్, మన డ్రీమ్స్, మన గోల్స్, మన ఐడియాస్ మన చుట్టూ ఉన్న వాళ్ళని, మన టీం మెంబర్స్ని, మన ప్రాస్పెక్ట్స్ని ఇన్స్పైర్ చేసేటట్లుగా ఉండాలి. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని మనం అట్రాక్ట్ చేసుకునేటట్లుగా ఉండాలి. సో అప్పుడు మీరేమవుతారంటే ఒక లీడర్ అవుతారు. సో యూ షుడ్ నాట్ లెట్ అదర్ పీపుల్ స్టీర్ యువర్ లైఫ్. మన లైఫ్ని ఎవరో నడిపిస్తే నడిచేటట్లుగా మనం ఉండకూడదు. మన లైఫ్కి మనమే మార్గనిర్దేశకులుగా, మన లైఫ్ని మనమే డ్రైవ్ చేసేటట్లుగా మనం కమిట్మెంట్ తోటి ఉండాలి. సో పాజిటివ్ థింకింగ్, స్ప్రెడ్ ద వర్డ్స్, షేర్ ద ప్రొడక్ట్స్. సో ఇక్కడ ఆల్వేస్ ప్రతి విషయంలో ఏది జరిగినా కానీ పాజిటివ్గా మనం ఉండాలి. సో ఆ విధంగా మనం ఆ పాజిటివ్ వర్డ్స్నే మనం మాట్లాడుతూ ఇన్స్పైర్ చేస్తూ కొంతమందిని మనం అట్రాక్ట్ చేయగలిగితే, మన ప్రొడక్ట్స్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం షేర్ చేసుకోగలిగితే, ఏదైతే మీరు ప్రొడక్ట్ యూజ్ చేశారో, ఏదైతే బెనిఫిట్ మీకు వస్తూ ఉందో దాని గురించి మీరు షేర్ చేయగలిగితే, ఖచ్చితంగా ఇక్కడ మనం మన గోల్ని రీచ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. విల్లింగ్ టు వర్క్ హార్డ్.
సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వడం కోసం పనిని పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పుడు కూడా పనిని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. వీలైతే ఇంకా ముందే చేయటానికి మన ప్లాన్ని మనం డిజైన్ చేసుకోవాలి. సో నేను 4 నెలల్లో సేల్స్ మాస్టర్ అవ్వాలి అని టార్గెట్ పెట్టుకుంటే 4 నెలల్లో సేల్స్ మాస్టర్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి 1 ఇయర్లో డైమండ్ మాస్టర్ అవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే 1 ఇయర్లో డైమండ్ మాస్టర్ అవ్వటము జరిగింది. సో దానికి ప్యారలల్గా ఏం జరిగింది అని అంటే సేల్స్ మాస్టర్ అయితే 60,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. డైమండ్ మాస్టర్ అయితే 2 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చింది. సో ఆ విధంగా వచ్చినటువంటి డబ్బుతోటి మన కళల్ని మనం నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాటిని రీచ్ అవ్వటం కోసం మనం డిజైన్ చేసినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంతేగాని డ్రీమ్ని మార్చుకోకూడదు. అరే నేను డైమండ్ మాస్టర్ అవ్వడం కష్టంగా ఉందే, సేల్స్ మాస్టర్ అయితే చాలులే అని చెప్పేసి డ్రీమ్ని ఎప్పుడూ కూడా తగ్గించుకోకూడదు. దానికోసం కౌన్సిలింగ్ తీసుకోవాలి. మన మెంటర్ తోటి లేదా అప్లైన్ తోటి కూర్చొని ప్లాన్ చేసుకొని టీం తోటి డిస్కస్ చేసి చేయవలసినటువంటి వర్క్ని కంప్లీట్ చేసుకొని మన డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో దానికోసం వర్క్ చేయడం కోసం ఎప్పుడు కూడా బిల్డింగ్గా ఉండాలి. యూ విల్ రన్ ఇన్ టు పీపుల్ హూ ట్రై టు టాక్ యూ అవుట్ ఆఫ్ డూయింగ్ దిస్ బిజినెస్. చాలా మంది మనల్ని ఇక్కడ డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, అంటే మనల్ని డిమోటివేట్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇఫ్ దట్స్ ద కేస్ యూ జస్ట్ డిస్గ్రేడ్ దమ్ అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పర్సన్. ఎవరో ఒకరు లేదా ఇద్దరు లేదా ఒక 100 మంది నో చెప్పినంత మాత్రాన మనం ఈ బిజినెస్లో ఫెయిల్ అవుతాం అనేది కాదు. సో గుడ్ థింగ్ ఏంటి అని అంటే హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీలో మనం ఉన్నాం. ఇండియా హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి బిగ్గెస్ట్ కంట్రీ. సో ఇక్కడ పీపుల్కి కొదవే లేదు. సో ఒకరు నో చెప్తే ఇంకొకరితోటి వెళ్ళిపోవాలి. 99 మంది నో చెప్పిన 100వ వ్యక్తిని మీరు కలవగలిగితే ఆ 100వ వ్యక్తి మనకంటే పెద్ద కళలు కలిగేటువంటి వ్యక్తి అయి ఉంటాడు. సో అటువంటి కమిట్మెంట్ తోటి మనం ఇక్కడ ముందుకు వెళ్తూ ఉండాలి. ఎక్కడా కూడా ఆగిపోకూడదు. ఆ విధంగా విల్లింగ్గా ఉండాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి లిస్ట్ అప్. ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం. ఏ లిస్ట్ ఆఫ్ ద పీపుల్ యూ విల్ వాంట్ టు అప్రోచ్. ఎవరినైతే మనం కలవాలనుకుంటున్నామో, ఎవరికైతే ప్రోడక్ట్ని పరిచయం చేయాలనుకుంటున్నామో, ఎవరితోటైతే బిజినెస్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నామో అటువంటి వాళ్ళందరినీ కూడా లిస్ట్ రాయాలి. ఎవరిని కూడా ప్రీ జడ్జి చేయకూడదు. ఇందాక నేను చెప్పినట్లుగా ఒక ఇన్నోసెంట్ పర్సన్ కూడా ఒక మంచి క్వాలిఫైడ్ పర్సన్ని మనకు పరిచయం చేసి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. డు నాట్ లిస్ట్ ద పీపుల్ హూ మైట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ద బిజినెస్. జస్ట్ పుట్ డౌన్ ఎవ్రీ ఇండివిజువల్ మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పేరు కూడా మీరు రాయాలి. ఇవాళ నన్ను పరిచయం చేసినటువంటి వ్యక్తి కూడా ఈరోజు యాక్టివ్గా బిజినెస్లో లేడు. అయినా కానీ నేను సేల్స్ మాస్టర్ అయ్యా, డైమండ్ మాస్టర్ అయ్యా, ఆటో సేల్స్ మాస్టర్ అయ్యా, ఒక ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్ని అయ్యా. ఇవాళ ఇండియాలో ఉన్నటువంటి ప్రీమియం క్లబ్ కోర్ లీడర్స్లో కూడా అవకాశం దక్కించుకోవడం జరిగింది. సో అందుకని ఎవరిని కూడా ప్రీ జడ్జ్ అనేది చేయకూడదు. ప్రతి ఒక్కరి పేరు కూడా మన లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. అయితే మనం ఎంత పెద్ద లిస్ట్ రాసామనేది నాట్ ఇంపార్టెంట్. ద స్పీడ్ అట్ విచ్ యూ ఇన్ఫార్మ్ ద పీపుల్ ఆన్ ద లిస్ట్ విల్ డిటర్మైన్ యువర్ సక్సెస్. సో మనం ఎంత స్పీడ్గా అయితే వర్క్ చేయగలుగుతామో అది మనల్ని ఇక్కడ మన సక్సెస్కి ఎంత టైం పడుతుంది అనేది మనం మెజర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అంటే మనం పెట్టుకున్నటువంటి డ్రీమ్ ఎంత పెద్దగా అయితే ఉందో అంతమందిని అంత స్పీడ్గా మనం కనెక్ట్ అవ్వాలి. మీరు రోజుకు ఒక ప్లాన్ చెప్తున్నారా, రోజుకు 10 ప్లాన్స్ చెప్తున్నారా, రోజు ఒక మీటింగ్ పెట్టి 100 మందికి ఒకేసారి ప్లాన్ చెప్తున్నారా? సో ఆ స్పీడ్ ఏదైతే ఉందో అది మనం మన సక్సెస్కి ఎంత త్వరగా చేరుకుంటాం అనేటువంటి టైర్ని మెజర్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో లా ఆఫ్ ఓన్ మైండ్, టెల్లింగ్ దెమ్ ఈజ్ మై ఓన్ మైండ్, డూయింగ్ ఇట్ ఆర్ నాట్ ఈజ్ దేర్ ఓన్ మైండ్. సో ఇక్కడ మనం ఎవరిని కూడా ప్రీజడ్జి చేయకుండా అందరినీ కూడా ఇన్వైట్ చేసి లేదా అందరినీ కూడా కలిసి మన దగ్గర ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి మనం
మన ఐడియాస్ని, మన గోల్స్ని, మన స్ట్రాటజీస్ని వాళ్ళతోటి షేర్ చేసుకుంటాం. చెయ్యాలా వద్దా, చేద్దామా వద్దా అనేది వాళ్ళ డెసిషన్, మనది కాదు. సో ఆ విధంగా మనం స్పీడ్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఛాలెంజింగ్ ఇన్ యువర్ లైఫ్, మేక్ దెమ్ హ్యాపెన్ ఇన్ అన్ ఇంటెన్సివ్ మేనర్. సో ఇవాళ మనం ఏదైతే బలంగా కోరుకుంటున్నామో, సో లేనిది మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఛాలెంజింగ్గా మనం ఏదైతే కోరుకుంటున్నామో, అది మనకి రావాలి అని అంటే చాలా ఇంటెన్సివ్ మేనర్ తోటి మనం వర్క్ చేయాలి. అది జరిగేటట్లుగా మనం ప్రతి క్షణం ముందుకెళ్తూనే ఉండాలి. సో అంతేకాని ఎవరో ఒకరు నో చెప్పారని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఆగిపోకూడదు. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్విటేషన్. సో ఇన్విటేషన్ పర్పస్ ఏంటి అని అంటే మేక్ అపాయింట్మెంట్ దెన్ ఇన్వైట్. ఒక అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం అంటే పలానా రోజు పలానా టైంకి పలానా ప్లేస్లో మనం కలుసుకొని మాట్లాడుకుందాం అనే దాని పర్పస్ ఇన్విటేషన్. దానికోసం మొబైల్ని మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ 1 to 2 minutes మాత్రమే మనం ఫోన్లో మాట్లాడి కాంటాక్ట్ చేసి ఇన్వైట్ చేయాలి. అంతేగాని ఫోన్లోనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే డెఫినెట్గా ఆ పర్సన్ ఎప్పటికీ కూడా మీ బిజినెస్లోకి పార్ట్నర్గా రాలేడు. సో దయచేసి ఫోన్లో ఎవ్వరూ కూడా ఎక్కువ విషయాల్ని మాట్లాడొద్దు. డైరెక్ట్గా కలిసి మాట్లాడండి. ఎడ్యుకేషన్ సెంటర్కి ఇన్వైట్ చేసి అక్కడ కూర్చొని మాట్లాడుకోండి, లేదా కంపెనీ కండక్ట్ చేసేటువంటి మీటింగ్కి ఇన్వైట్ చేయండి. ఒక కన్ఫర్మ్డ్ టైంని మనం వాళ్ళతోటి ఫిక్స్ చేసుకొని ఆ టైంకి వాళ్ళని మీట్ అయ్యి పర్టికులర్గా దీని గురించే ఒక హాఫ్ 1 అవర్ లేదా 45 minutes లేదా ఒక 1 అవర్ వాళ్ళతోటి కంప్లీట్గా డిస్కస్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మనం సక్సెస్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ దట్ యు ఆర్ కమిటెడ్ టు ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఏ డే కన్సిస్టెంట్లీ. రోజు మనం ఎంతమందికి కాల్స్ చేస్తున్నాం, ఎంతమందిని మనం ఇన్వైట్ చేస్తున్నాం, ఎంతమంది దగ్గర మనం పర్టికులర్గా అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు రోజుకు ఒకరితో మాట్లాడుతున్నారా, 10 మందితో మాట్లాడుతున్నారా, 100 మందితోటి మాట్లాడుతున్నారా? సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం 10 మందితో మాట్లాడామంటే ఒక 7 or 8 మెంబర్స్ మాత్రమే కాల్ లిఫ్ట్ చేస్తారు. వాళ్ళల్లో 4 or 5 మెంబర్స్ మాత్రమే కలుస్తారంటారు. చివరికి వచ్చేది 2 or 3 మెంబర్స్, వాళ్ళల్లో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేది 1 మెంబర్. సో 10:1 ఇక్కడ మనకి రిజల్ట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు రోజుకు ఒక ప్లాన్ చెప్పాలంటే 10 మందికి కాల్ చేయాలి. 2 ప్లాన్స్ చెప్పాలంటే 20 మందికి కాల్స్ చేయాలి. 10 ప్లాన్స్ చెప్పాలంటే 100 కాల్స్ చేయాలి. సో దాని మీద ఆ రేషియో అనేది డిపెండ్ అయి ఉంటుంది. వాట్ ఈజ్ రియల్లీ కన్సిడర్డ్ వర్కింగ్ ఈజ్ టు మేక్ ఫోన్ కాల్స్, మీట్ విత్ పీపుల్ అండ్ అటెండింగ్ ట్రైనింగ్. సో ఆ ఫోన్ కాల్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ట్రైనింగ్ని, మీటింగ్ని అటెండ్ అవ్వటం, బిజినెస్ గురించి తెలుసుకోవటం. సో దానికి వాళ్ళని ఇన్వైట్ చేయాలి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు. ద టెంపరేచర్ మస్ట్ గో ఓవర్ 100 celsius ఫర్ ద వాటర్ టు బాయిల్. సో వాటర్ ఎప్పుడు హీట్ అవుతుందంటే మంట పెట్టంగానే హీట్ అవ్వదు. పర్టికులర్గా 99 degrees టెంపరేచర్ దాటి ఎప్పుడైతే 100 degrees రీచ్ అవుతుందో, ఆ రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ వాటర్ అనేది బాయిల్ అవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. మనం కన్సిస్టెంట్గా మనం వర్క్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం పెట్టుకున్నటువంటి ఆ టార్గెట్ని మనం రీచ్ అవుతాం. సో మనం పని చేసుకుంటూ పోతే సర్టెన్ పాయింట్లో ఎక్కడైతే మనకి సక్సెస్ అనేది రాసి పెట్టిందో ఆ పాయింట్ మనం రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం అక్కడ సక్సెస్ని చూడగలుగుతాం. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద బిజినెస్. సో మనం ఇన్వైట్ చేసాము, ఆ పర్సన్ని కలిసాము, లేదా ఎడ్యుకేషన్ సెంటర్కి ఇన్వైట్ చేసాము, బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం. బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 4 విషయాలు పూర్తిగా మనం అతనికి తెలియచేయాలి. అసలు కంపెనీ కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇన్కమ్ ప్లాన్ ఏ విధంగా ఉంది, కంపెనీ విజన్ ఏంటి, మన విజన్ ఏంటి. సో వీటిని క్లియర్గా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదో అరకొరగా 2 నుంచి 5 నిమిషాల్లో ప్లాన్ చెప్పి 10 నిమిషాల్లో ముగించేస్తే అక్కడ అతడికి పూర్తిగా అర్థం కాదు.
సో పూర్తిగా కంప్లీట్గా ఈ 4 విషయాల్ని కాన్సెప్ట్, ప్రొడక్ట్స్, ప్లాన్, విజన్ 4 కూడా క్లియర్గా వాళ్ళతోటి డిస్కస్ చేయాలి. సో దీనికి మినిమం 40 మినిట్స్ టైం పడుతుంది. ఎవరైతే ఆ 40 మినిట్స్ టైం మనకి ఇవ్వగలుగుతారో అటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా బిజినెస్లోకి రావటం, మనతో పాటు సక్సెస్ అవటం, మనకి పార్ట్నర్ అవటం జరుగుతుంది. సో కంపెనీ కాన్సెప్ట్ గురించి చెప్పేటప్పుడు మన ప్రొడక్ట్స్ ఏంటి, ప్రిస్టేజ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి స్ట్రాటజీ ఏంటి, మాస్టేజ్ స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అవుతా ఉన్నారు. ఆ స్ట్రాటజీ కారణంగానే ప్రొడక్ట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వటం లేదు. సో దాన్ని మనం క్లియర్గా చెప్పాలి. అటామీ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ మేడ్ బై కేరీ అండ్ కోల్మార్ బేర్నెచ్. సో కేరీ అనేటువంటి సౌత్ కొరియా గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కోల్మార్ బేర్నెచ్ అనేటువంటి 100 ఇయర్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నటువంటి ప్రెస్టీజియస్ కంపెనీ. అటువంటి ప్రొడక్ట్స్ని మనం ఇక్కడ అమ్మటం లేదా వాటిని యూజ్ చేయటం, సెల్ దెమ్ అట్ ఇంక్రెడిబుల్ లో ప్రైస్, వాటిని ఎంత తక్కువ ప్రైస్లో మనకు అందిస్తున్నారు అనేది చెప్పాలి. సో అంత క్వాలిటీ ఉన్నటువంటి ప్రెస్టీజియస్ ప్రోడక్ట్ రేటు పెరగకుండా మనం వాడుకోవడానికి అవకాశం. సో కంపెనీ కాన్సెప్ట్ గురించి, కంపెనీ బ్యాక్గ్రౌండ్, ఏ విధంగా కోల్మార్ కేరీ భాగస్తులై ఉన్నారు, ఎటువంటి ఫౌండేషన్ వాళ్ళకు ఉంది, ఇదంతా కూడా చెప్పాలి. తర్వాత ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి. ప్రొడక్ట్స్ ఎటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రైస్లో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీ చూస్తే అన్కంపారబుల్. బయట మార్కెట్లో ఉన్నటువంటి సేమ్ ప్రొడక్ట్కి మనం కంపేర్ చేయటానికి కూడా అసలు అవకాశం లేదు. అంత క్వాలిటీ ప్రొడక్టు అటువంటి ప్రైస్లో మనకి ఇక్కడ రావటం జరుగుతూ ఉంది. సో అటామీస్ అబ్సల్యూట్ వాల్యూ, మనం పెట్టేటువంటి మనీకి వాల్యూ ఇక్కడ దక్కుతుందా లేదా అనేది క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. సో ఆ తర్వాత కాంపన్సేషన్ ప్లాన్, ఇన్కమ్ ప్లాన్ ఏ విధంగా ఉంది, ఎటువంటి ప్లాన్, ఎటువంటి హెల్పింగ్ ప్లాన్ మనకి కంపెనీ అందిస్తూ ఉంది, దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ అటామీ యొక్క విజన్ ఏంటి, మన విజన్ ఏంటి. సో అటామీ అనేది డిస్ట్రిబ్యూషన్ హబ్, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ హబ్ కావాలనేది వాళ్ళ కళ. సో ఆ కళలో మన కళలు ఏ విధంగా మనం నెరవేర్చుకుంటున్నామో ఆ విజన్ ఇక్కడ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. 6th వన్ వచ్చేసి ఫాలో అప్. ఎవరికైతే మనం ప్రాపర్ అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నామో వాళ్ళని మనం ఫాలో అప్ చేయాలి. ఎవరైతే ఫోన్లో ఈరోజు కలుస్తాని కలవలేకపోయారో అటువంటి వాళ్ళని ఫాలో అప్ చేసి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎవరికైతే మనం ప్రోడక్ట్ ఇచ్చామో ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది, వాడుతున్నారా, ఎలా వాడుతున్నారు, దాని ఫీడ్బ్యాక్ని కూడా కలెక్ట్ చేసుకోవాలి. దీన్నే ఫాలో అప్ అంటారు. ఈ ఫాలో అప్ అనేది ఎప్పుడు జరగాలంటే వితిన్ 48 అవర్స్లో జరగాలి. సో ఎవ్వరూ కూడా మనం చెప్పగానే ఎగిరి గంతేసి వచ్చి జాయిన్ అయ్యి 3 లక్షల పీవీనో లేకపోతే 24 లక్షల పీవీనో చేసేయరు. ఎవరి డౌట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. బట్ మనం ఏదైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నామో మళ్ళీ వాళ్ళతోటి 48 అవర్స్ లోపు కాల్ చేసి లేదా కలిసి లేదా మళ్ళీ ఇన్వైట్ చేసి ఫాలో అప్ అనేది చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఎవరైతే ఫాలో అప్ చేస్తారో వాళ్ళు ఇక్కడ ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. యూ రియల్లీ నీడ్ టు క్లియర్ దేర్ డౌట్స్ అబౌట్ ద ప్రొడక్ట్స్ అండ్ బిజినెస్. వాళ్ళకి బిజినెస్ గురించి కావచ్చు లేదా ప్రొడక్ట్ గురించి కావచ్చు, ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అందుకని వీలైనంత త్వరగా వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసి వాళ్ళు మనకి పార్ట్నర్స్ అయ్యేటట్లుగా ఫాలో అప్ చేయాలి. 7th వన్ వచ్చేసి కన్సల్టేషన్. సో ఈ ప్రాసెస్లో మనకి ఎదురయ్యేటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తట్టుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనకంటూ ఒక యాక్టివ్ అప్లైన్, ఒక మెంటర్, ఒక గైడ్ చేసేటువంటి రైట్ పర్సన్ మనకి కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా ఉండాలి. వీ ప్రొవైడ్ కన్సల్టేషన్ వెన్ ప్రాబ్లమ్స్ అరైజ్. సో ఆ విధంగా మనం ఒక సరైనటువంటి వ్యక్తితోటి కనెక్ట్ అయి ఉంటే మనం ఎవరితోటైతే తిరుగుతున్నామో
ఆటోమేటిక్గా వాళ్ళలానే ఉంటాం. సో మన చుట్టూ ఉన్నటువంటి నలుగురు వ్యక్తులను చూస్తే మనం ఏంటి, మన ఆలోచన ఏంటి అనేది అక్కడ అర్థమైపోతుంది. సో ఆ అసోసియేషన్ని మనం చేంజ్ చేసుకొని రైట్ పర్సన్స్ తోటి కలిసి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఐ డోంట్ నో ఎనీవన్. చాలా మంది చెప్పేటువంటి విషయం ఏంటంటే నాకు ఎవరూ తెలియదు అంటారు. అటువంటి వాళ్ళకి మనం ఏం చేయాలంటే హెల్ప్ చేయాలి. మీకు ఎవరూ తెలియకపోతే మీ ఫ్యామిలీలో ఎవరున్నారు, మీ పెళ్ళికి ఎవరు వచ్చారు, సో మీ పిల్లలతో పాటు చదివే వాళ్ళు ఎవరు, మీ నైబర్స్ ఎవరు, మీతో పాటు వర్క్ చేసే వాళ్ళు ఎవరు, మీ క్లాస్మేట్స్ ఎవరు. సో ఇట్లా వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోగలుగుతారు. సో ఎక్కడ ఎవరితోటి అయినా కానీ మనం కనెక్ట్ అవ్వడానికి ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఐ డోంట్ నో ఎనీవన్, నాకెవరు తెలియదు అనే వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళతోటి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళతో పాటు కలిసి మనం వర్క్ చేసే విధంగా, ఏ విధంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చెప్పాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి, ఏ విధంగా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలి, ఎవ్రీథింగ్ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. నో వన్ వుడ్ రిజిస్టర్ యాజ్ మెంబర్స్. ఎవరు కూడా మెంబర్స్గా రిజిస్టర్ అవ్వటం లేదు. యూ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కంపెనీస్ విజన్. మీరు క్లియర్గా కంపెనీ విజన్ ఏంటి, మీ విజన్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పకపోతే నిజంగా ఎవరు కూడా రిజిస్టర్ అవ్వలేరు. ఎవరైనా కోరుకునేది బెటర్మెంట్. సో ఇవాళ ఉన్నది అందరికీ కూడా కనిపిస్తా ఉంది. లేనిది ఊహించి మనం చెప్పగలిగితే, దాన్ని నిజం చేయగలుగుతా ఉంటే ఆటోమేటిక్గా మీరు కొన్ని కలలు పెట్టుకొని వాటిని నిజం చేసుకుంటూ ఉండండి వన్ బై వన్. మిమ్మల్ని ఆ ఇంట్రెస్టెడ్గా మీరు ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీ కలల్ని మీరు ఒక్కొక్కటిగా నిజం చేసుకుంటా ఉంటారో మీ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ ఉంటుంది, మీ ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు, మీ టీం పెరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా మీకు వచ్చేటువంటి ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. సో అంటే మన కలలు నిజం చేసుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి. సో దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మన అలవాట్లు మార్చుకోవటం, మన పర్సనాలిటీ మార్చుకోవటం, మన మాట తీరు మార్చుకోవటం. సో అవి మనం కొంతమందిని అట్రాక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో అప్పుడు మనం ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయగలుగుతాం, పెద్ద టీంని మనం తయారు చేసుకోగలుగుతాం. దేర్ ఈజ్ హార్డ్లీ ఎనీ సేల్స్. యు ఆర్ నాట్ రిపీట్ కన్జ్యూమర్స్ యువర్ సెల్ఫ్. మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మళ్ళీ కొని వాడుకోలేకపోతే మీ బిజినెస్ జరగదు. మీరు ఎవరిని కూడా అట్రాక్ట్ చేయలేరు, మీరు ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. మీరు ప్రొడక్ట్ వాడుకున్నప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ మీలో కనపడుతుంది. వెన్ అడ్వర్టైజింగ్ అవర్ ప్రొడక్ట్స్ ఎంపసైజ్ ద బెస్ట్ ఫీచర్స్. ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారో ఆ బెస్ట్ ఫీచర్స్ని మీలో మీరు రిఫ్లెక్ట్ చేయగలుగుతారు. అప్పుడు ప్రొడక్ట్లు అమ్మగలుగుతారు, ఎవరికన్నా ఇంట్రెస్టెడ్గా షేర్ చేయగలుగుతారు. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఆ రిజల్ట్ మీలో చూపించగలుగుతారో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రొడక్ట్ని లవ్ చేయగలుగుతారు. ఆ లవ్ అనేది మనకి ఇక్కడ రావాలి. యువర్ డౌన్ లైన్స్ ఈజ్ నాట్ గెటింగ్ బిగ్గర్. నాకు పెద్ద టీం లేదు అనేటువంటి డౌట్ ఏదైనా ఉంటే కూర్చొని ఆ టీంని ఫామ్ చేయడానికి చూడండి. నాట్ జాయినింగ్ ద సిస్టమ్. సో మీరు సిస్టంలో కనుక ఇన్వాల్వ్ చేయకపోతే మీకు ఎంత పెద్ద టీం ఉన్నా కానీ నో రిజల్ట్. సో అల్టిమేట్గా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే రోజు ఎంత పీవీలు వస్తూ ఉన్నాయి, రోజు ఎంతమంది జాయిన్ అవుతున్నారు అనేది నాట్ ఇంపార్టెంట్. రోజు ఎన్ని పీవీలు వస్తున్నాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో 100% ఆఫ్ పీపుల్ విత్ లిటిల్ పవర్ కెన్ స్టిల్ బి ఇంక్రెడిబుల్ సక్సెస్ఫుల్ త్రూ ద అటామిక్ సిస్టమ్. సో ఇక్కడ అటామిక్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఎవరైతే కనెక్ట్ అవుతారో ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. ఆ కారణంగానే నేను ఆ సిస్టమ్కి కనెక్ట్ అయ్యాను కాబట్టి ఈరోజు నాకు యాక్టివ్ అప్లైన్ అనేవాళ్ళు ఇండియాలో ఎవరు లేకపోయినా కానీ నేను బిజినెస్ చేసుకొని సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటం జరుగుతుంది. సో మీరు మీ టీంలో వచ్చేటువంటి వ్యక్తిని ఏం చేయాలంటే అటామీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేయాలి, ఎడ్యుకేషన్ సెంటర్కి కనెక్ట్ చేయాలి, కంపెనీ కండక్ట్ చేసేటువంటి సెమినార్సు ట్రైనింగ్స్ వాటికి కనెక్ట్ చేయాలి. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి ఒక లీడర్కి మీరు అటాచ్ చేయాలి. ఆటోమేటిక్గా మనం యాక్టివ్గా ఉన్నా లేకపోయినా, మనం స్లోగా ఉన్నా కానీ మన డౌన్ లైన్స్ మన టీం మెంబర్స్
ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతారు. సో న్యూ కమర్స్ డోంట్ ఫీల్ వెల్కమ్ అండ్ లీవ్. సో కొత్తగా వచ్చే వాళ్ళు వస్తున్నారు పోతున్నారు అని అనుకుంటే కాదు. ఆ వచ్చి పోవటానికి వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ లేకపోతే ఎవ్వరూ కూడా ముందుకెళ్ళారు. ఇన్ అటామీ యు మస్ట్ సర్వ్ అదర్స్ విత్ హ్యూమిలిటీ. మీరిచ్చేటువంటి సర్వీస్, మీ మాట తీరు, మీరు మాట్లాడేటువంటి మాటలు, వాటిలో మొన్న ఒక కొటేషన్ చెప్తా ఉన్నారు, షుగర్ ఆన్ యువర్ మౌత్. మీ నోట్లో చక్కెర ఉంటే ఎంత తీయగా అయితే ఉంటుందో, మీరు మాట్లాడేటువంటి మాటలు కూడా అవతలి వ్యక్తిని అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. ఆ విధంగా మీరు అట్రాక్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా వచ్చిన వాళ్ళు మీతో పాటు పార్ట్నర్స్ అవ్వటం జరుగుతుంది. మీతో పాటు వాళ్ళు కూడా సక్సెస్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఇచ్చేటువంటి సర్వీస్ ఆ విధంగా ఉండాలి. మన కస్టమర్కి కావచ్చు, డౌన్లైన్కి కావచ్చు, మన ప్రాస్పెక్ట్కి కావచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు 3 లక్షలు పీవీ చేస్తే అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడతానులే, ఇవన్నీ కాదు. బిగినింగ్ నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సర్వీస్ ఇస్తున్నాం, వాళ్ళతోటి మనం ఎలా బిహేవ్ చేయగలుగుతున్నాం, ఇవన్నీ మ్యాటర్. యు మస్ట్ లోయర్ యువర్ సెల్ఫ్. మీకు మీరుగా తగ్గి ఉండటానికి, తగ్గించుకొని ఉండటానికే ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. ఎంత ఎదిగామనేది నాట్ ఇంపార్టెంట్. ఎంతమందికి మనం నిజంగా సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం, మన వల్ల ఎంతమంది బాగుపడుతున్నారు, ఎంతమందికి హెల్ప్ అవుతుంది, అది ఇంపార్టెంట్. లెట్ గో ఆఫ్ యువర్ ఈగో. మీ ఈగోస్ ఏదన్నా ఉంటే పక్కన పెట్టేసి వర్క్ చేయండి. చాలా మందికి సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. యూ షుడ్ ఎంబ్రాస్ టేకింగ్ లాసెస్. ఖచ్చితంగా మనం ఆ ప్రాసెస్లో కొంతమందికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఏదైతే ఇస్తున్నారో దానికి 10 టైమ్స్ మీకు రిటర్న్ వస్తుంది. మీ టీంలో ఎవరన్నా ఒక అచీవ్మెంట్ చేశారు, వాళ్ళకి ఏదన్నా ఒక గిఫ్ట్ ఇవ్వండి. ఆ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కనీసం మాట సాయం అన్నా మనం చేయగలిగితే దానికి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి రెస్పాన్సు 10 టైమ్స్ బెటర్గా ఉంటుంది. సో ఆల్వేస్ ఒక లాస్ని బరాయించడానికే ప్రయత్నం చేయండి. ఏదైతే మీరు ఆ లాస్ అవుతున్నారో ఖచ్చితంగా దానికి 10 టైమ్స్ ఇక్కడి నుంచి రిటర్న్ రావటం జరుగుతుంది. అటువంటి సిస్టమ్ ఇక్కడ మనం ఫాలో అవటం అనేది జరుగుతూ ఉంది. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ లాసింగ్ మనీ. మనీ వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. దానికి చాలా మనకి రిటర్న్ రావడానికి, అంటే మనం పెట్టినటువంటి ప్రతి రూపాయికి కూడా ఇక్కడ మళ్ళీ రిటర్న్ ఖచ్చితంగా వస్తుంది. డోంట్ థింక్ అబౌట్ రేసింగ్ అగెనెస్ట్ యువర్ పార్ట్నర్స్. సో వాళ్ళు ఏదో పరిగెత్తుకుంటా పోతున్నారు, మనం ఏదో స్లోగా పోతున్నాము, వాళ్ళు అది చేశారు ఇది చేశారు. ఎవరితోటి కూడా కంపారిజన్ అనేది వద్దండి. మీకు మీరు కంపేర్ చేసుకోండి. నిన్నటికంటే ఈ రోజు మీరు బెటర్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. సో ఇటువంటివన్నీ కూడా ఒక సరైనటువంటి అప్లైన్ని, సరైనటువంటి ఒక మెంటర్ని, సరైనటువంటి సిస్టంలో మనం ఉన్నప్పుడు వీటన్నిటిని ఫేస్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతాం. ఎయిత్ వన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ సక్సెస్ని మెజర్ చేసేది ఏంటి అని అంటే ఇదే, డూప్లికేషన్. మీరు ఏ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు, ఆ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే దాన్ని డూప్లికేట్ చేయగలిగేటువంటి టీం ఎంతమంది ఉన్నారు. డూ ఎగ్జాక్ట్లీ లైక్ సక్సెస్ పీపుల్ డిడ్ వెన్ దే ఫస్ట్ స్టార్టెడ్. సో మీరు లైక్ ఇక్కడ మన స్టార్ మాస్టర్ 2,39,00,000 ఇన్కమ్ తీసుకున్నారు లాస్ట్ ఇయర్. సో వాళ్ళు ఏదైతే చేశారో, వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో, యాజ్ ఇట్ ఈస్గా మనం కూడా అదే చేయాలి, అదే ఫాలో అవ్వాలి. సో దాన్నే డూప్లికేషన్ అంటారు. సో మనం ఎవరిని ఫాలో అవుతున్నాం, వాళ్ళలానే ఉంటాం. సక్సెస్ఫుల్ అయినటువంటి వాళ్ళను ఫాలో అవుతున్నామా, ఆగిపోయిన వాళ్ళను ఫాలో అవుతున్నామా, నిదానంగా ఉన్న వాళ్ళను ఫాలో అవుతున్నామా? సో ఎవరిని ఫాలో అయితే వాళ్ళలాగానే ఉంటాం. సో అటువంటి మనం ఏదైతే చేస్తున్నామో అటువంటి వాళ్ళనే మనం క్రియేట్ చేయగలుగుతాం. మనం చేయకుండా మన డౌన్ లైన్ చేయాలంటే ఇంపాసిబుల్. మీరు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వలేదు, మీ టీం మెంబర్ అటెండ్ అవ్వాలనంటే కళ. మీరు సెమినార్ అటెండ్ అవ్వలేదు, మీ టీం మెంబర్స్ అటెండ్ అవ్వాలంటే కళ. మీరు ప్రొడక్ట్ వాడట్లేదు, మీ డౌన్ లైన్స్ ప్రొడక్ట్ వాడాలంటే జస్ట్ కళ మాత్రమే. సో ఏదైనా రైట్ ఎగ్జాంపుల్గా మనం ఉండాలి. మనం ఏదైతే చేస్తున్నామో దాన్నే మన టీం ఫాలో అవుతారు, మన ప్రాస్పెక్ట్స్ ఫాలో అవుతారు. మనం ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మన పనులు ఉండాలి. ఫర్ గుడ్ డూప్లికేషన్
ద ఒరిజినల్ వర్షన్ మస్ట్ ఆల్సో బీ గుడ్. మీరు ఏదైతే ఒక పేపర్ని జిరాక్స్ తీస్తున్నారో ఆ పేపర్లో ఉన్నదే జిరాక్స్లో వస్తుంది. సో దాంట్లో లేనిది ఏమి రాదు. ఆ ఉన్న దాంట్లో ఇంకా కొంత బ్లర్ అయ్యే వస్తుంది. సో జిరాక్స్ ఏదైతే మెయిన్ కాపీ ఏదైతే ఉందో, ఒరిజినల్ వర్షన్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా సూపర్ ఉండాలి, గుడ్ క్వాలిటీ తోటి ఉండాలి. మీరు ఏదైతే చేస్తారో అదే మీ టీం కూడా డూప్లికేట్ అవుతుంది. ఇఫ్ యూ డోంట్ సీ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ టు యువర్ పార్ట్నర్, యు మస్ట్ చేంజ్ ద ఒరిజినల్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు మీ ఫాలోవర్స్కి, మీ పార్ట్నర్స్కి ఒక రైట్ ఎగ్జాంపుల్గా గనక మీరు గనక లేకపోతే, ఈ రోజు నుంచి ఎగ్జాంపుల్గా ఉండటానికి, ఆ విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మీరు గనక మారగలిగితే ఆటోమేటిక్గా మీ టీం మెంబర్స్ కూడా మారటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా డూప్లికేషన్ అనేది అవుతుంది. సో అప్పుడు మీలాంటి వాళ్ళు మీ టీంలో ఆటోమేటిక్గా ఒక్కొక్కరిగా తయారవుతూ ఉంటారు. సో మీరు రోజు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే మీ టీంలో రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు వస్తారు. మీరు రోజు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెడతా ఉంటే, మీరు రిటైల్ చేస్తూ ఉంటే మీ టీంలో కూడా అటువంటి వాళ్ళే వస్తారు. మీరు రెగ్యులర్గా మీటింగ్స్ అటెండ్ అవుతా ఉంటే మీ టీం మెంబర్స్ కూడా అటెండ్ అవుతారు. సో ఫస్ట్ ఇయర్ అంతా నేను ఒక్కనే మీటింగ్ అటెండ్ అయ్యా. సెకండ్ ఇయర్ ఒక 3 or 4 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఒక మీటింగ్ వెళ్తున్నా అంటే 10 to 15 మెంబర్స్ నాకంటూ ఒక టీం ఉంటుంది. సో దట్ ఈస్ ద పర్పస్, డూప్లికేషన్ ఆ విధంగా ఉండాలి. సో దీస్ ఆర్ ద 8 steps టు సక్సెస్. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో వీటిని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవటానికి ప్రయత్నం చేయండి. సో అటామీ సక్సెస్ సిస్టమ్ ఏంటి అని అంటే ఇది హ్యాంగిల్ పార్క్ గారు రికమెండ్ చేసినటువంటి సిస్టమ్ అండి. సో సక్సెస్ అయినటువంటి లీడర్స్ కూడా ఫాలో అయినటువంటి సిస్టమ్. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు సక్సెస్ అవ్వడానికి, మీ టీంని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.